ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో ఉపశమన ప్రకరణంలో 4వ భాగంలోని అంశాలను తెలుసుకుంటున్నాము. అందులో 4వది, ఆ మంత్రి మన వశమయ్యేది ఎట్లా. బలి గొప్ప బలశాలి స్వయంకృతం అయిన ఆ మంత్రి గారిని మేమెక్కడ జయించగలం చెప్పండి. అదేదో కొద్ది మందికే సాధ్యం. మేము నియతిని ప్రారబ్ధంలను అనుసరించి రాజ్యాలు, యుద్ధాలు మొదలైన అనేక లౌకిక క్రియా విశేషములలో చిక్కుకున్నాం. ఆ మంత్రి మహాబలశాలి అని మీరే అంటున్నారు కదా. అయినా అతనిని జయించటానికి ఉపాయాలు ఏమన్నా ఉన్నాయా? శాస్త్రాదులు చదవాలా? మంత్రతంత్రములు ఏమైనా నేర్వాలా? లేక ఇంకేం చేస్తే మనం మంత్రిని తిరిగి వశపరుచుకోగలం? ఈ విషయాలు సత్వరం చెప్పండి. విరోచనుడు: కుమార, ఆ మంత్రి మహాబలశాలి, అజేయుడు అయిన మాట నిజమే. అయినప్పటికీ అతనిని జయించే మార్గం ఉంది, చెప్తాను విను. యుక్తి చేత అతడు క్షణంలో వశీకృతుడవుతాడు. యుక్తి లేకపోయిందా ఒక కోడెత్రాచులాగా ఎంతటి వారినైనా సరే భస్మీభూతం చేసివేయగలడు. ఒక బాలుని లాలించినట్లుగా యుక్తి చేతనే అతన్ని లాలిస్తూ వశం చేసుకోవాలి. అట్లా వశం చేసుకున్నామా రాజుగారిని దర్శించి దివ్య పదమును పొందుతాం కదా. రాజు యొక్క దర్శనం అయితే మంత్రి కూడా మన వశం అవుతాడు. మంత్రి మన వశం అయ్యాడా రాజు దర్శనం అవుతోంది. రాజు దర్శనం కానంత వరకు మంత్రిని జయించలేం. మంత్రిని జయించినంత వరకు రాజుగారు మనకు కనిపించరు. చిత్రం చూచావా? రాజదర్శనం కాకపోయినంత కాలం ఆ దుష్టమంత్రి నిన్ను నానా తిప్పలు పెడుతూనే ఉంటాడు. రాగములు, ద్వేషములు, హర్షము, ఉద్రేకము, మానము, అవమానము, క్రోధము, లోభము, దిగులు, దుఃఖము అని ఈ విధంగా అనేక తలుకు బెలుకులతో తన యజమానికే భ్రమలు గొలుపుతాడు. ఏదో విధంగా ఆ మంత్రిని వశం చేసుకోవాలి. అనేక శాస్త్రార్థాలు తెలిసిన వారు కూడా ఆ మంత్రిని జయించలేకపోవటచే వారికి రాజదర్శనం కావటం లేదు. అందుచేత కుమార, బుద్ధిమంతుడైన వాడు ఈ రెండింటి కొరకు అభ్యాసపూర్వకంగా నిరంతరం ప్రయత్నిస్తూ ఉండాలి. మొదట రాజదర్శనం చేయటానికి, 2 మంత్రిని ఓడించడానికి. పురుష ప్రయత్నపూర్వకమైన అభ్యాసం చేత ఆ రెండింటిని ఒక్కసారి నిర్వర్తించటమే శుభప్రదం. అభ్యాసం సఫలీకృతం అవుతూ ఉంటే ఇక దుఃఖాదులు లవలేశమైనా ఉండనట్టి ఆత్మపదం అనే ఉత్తమ స్థానం మనం పొందగలుగుతాం. మహాత్ములకు అనేకులు ఆ స్థానం పొంది సంసార శ్రమనంతా నశింపజేసుకున్న వారే నిత్య వికసిత హృదయులై ఉంటున్నారు. సర్వ సంశయాలు నశించుటచే ప్రశాంత స్వరూపులవుచున్నారు. ఆ మహారాజుండే స్థానం ఏర్పడి ఉన్నదెక్కడ? సర్వ దుఃఖములు వినాశనం పొందే మోక్షమే ఆ స్థానం. అక్కడి రాజు ఆత్మదేవుడే కదా. అట్టి ఆత్మయే మనుష్య ఆనందం మొదలుకొని బ్రహ్మదేవుని ఆనందం వరకు ఆనందములన్నింటికన్నా పరమయ్యున్నది. దానిని నిరతిశయ ఆనందము అని అంటున్నారు. అంతకు మించి కోరతగినది, పొందవలసినది ఉండదు. కాబట్టి అది ఇంద్రియ ఆనందం వంటిది కానే కాదు. ఇంద్రియములకు పరమై ఉన్న ఆత్మదేవుడే మిక్కిలి ప్రజ్ఞానవంతుడగు మనస్సును తనకు మంత్రిగా నియమించుకున్నాడు. ఈ జగత్తు ఎక్కడి నుండి వచ్చింది? మట్టి కుండగా అగునట్లు, పొగ మేఘరూపంగా పరిణమించినట్లు మనస్సునందు గల సూక్ష్మ వాసనలే ఈ జగత్తు అకారణంగా పరిణమించుచున్నాయి. బలి మనస్సును జయించితే సర్వము జయించబడినట్లే అని అన్నారు కదా. ఈ మనస్సును జయించడానికి ఏమైనా యుక్తులు, ఉపాయాలు, మార్గాలు చెప్పమని ప్రార్థన. విరోచనుడు: యుక్తిచే ఏదైనా సాధిస్తున్నాం కదా. ఈ మనస్సు విషయం కూడా అంతే. ఒక ఉపాయం చెప్తాను విను. విషయ భోగములన్నింటి యందు కోరికను సంపూర్ణంగా త్యజించి వేస్తే చాలు. ఇదే మనోజయమునకు ఉపాయం. విషయముల పట్ల కోరిక లేకపోవటమే ఉత్తమమైన యుక్తి. మదించిన ఏనుగు వంటి ఈ మనస్సును విషయరాహిత్యం చేత మాత్రమే వశం చేసుకోగలం. అయితే ఒక విధంగా చూస్తే విషయరాహిత్యం అనేది ఇంచుమించు అసాధ్యం.
మరొక విధంగా చూస్తే అది సాధించడం తేలిక కూడా. అభ్యాసం చేసేవానికి సులభ సాధ్యమే, అభ్యాసం లేకపోతే మాత్రం అసాధ్యం. ఈ విషయ విరక్తి అనేది క్రమక్రమంగా అభ్యసిస్తూ వస్తే పారిజాత పుష్పపు సుగంధంలాగా అంతటా వ్యాపించి విస్తృతం పొందగలదు. అయితే విత్తనం నాటకపోతే ధాన్యం ఫలిస్తుందా? భోగంలందు ఆసక్తి కలిగి ఉండే విషయాలు రహితం కావేం అనుకొని ఏం ప్రయోజనం? అభ్యాసం కొరగడితే అనుకున్నది ఎవరైనా ఎట్లా సాధిస్తారు? అందుచేత అభ్యాసం చేతని ఆ మంత్రి గారు నీ వశం అవుతారు. సాంసారిక విషయాలందు విరక్తి చెందనంత వరకు ఈ జీవులు ఈ సంసారం అనే మురికి గుంటలో నివసిస్తూ దుఃఖాదులను పొందుతూనే ఉన్నారు. మనుజుడు ఎంతటి బలవంతుడైనా తాను స్వయంగా నడవకపోతే ఒక చోటు నుండి మరొక చోటుకి అప్రయత్నంగా వెళ్ళిపోగలడా? అభ్యాసం లేకపోతే విషయంలో ఎవరూ జయించలేరు. అందుచేత దేహమును ధరించినందుకు గాను ఈ జీవుడు ధ్యేయవాసనను త్యజించడం అభ్యసించాలి. ఏదో పొందాలి అనేది ధ్యేయవాసన. కుమార, నీవు సుఖదుఖములకు అతీతమైనట్టి అప్రమేయ స్థితిని పొందాలనుకుంటే ఎట్లాగైనా భోగముల పట్ల ఏర్పడే నమ్మకమును తగ్గించుకోవాలి. విషయత్యాగము అనే రూపం గల పురుష ప్రయత్నంను మించిన శుభ సాధనం మరేదీ లేదు. బలి తండ్రి, ఇతఃపూర్వపు అనేక జన్మలలోనూ ఈ వర్తమాన జన్మలోనూ మేము ఆర్జించి ఉన్న ప్రారబ్ధము మమ్ములను అల్పమైన దృశ్య విషయముల వైపు నెట్టుకుపోతుంటే మేము ఏం చేయాలి? ధ్యేయవాసన త్యాగం ఎట్లా సాధ్యం? విరోచనుడు: మేము నియతి లేక ప్రారబ్ధంచే ప్రేరేపించబడి మాత్రమే శుభాశుభ కర్మలు నిర్వర్తించగలం. మాకు మేముగా ఏమీ చేయలేము అని బద్ధకస్తులకు వారు మాత్రమే పలుకుచున్నారు. శాస్త్ర దృష్టి కలవారు ఆ విధంగా అనరు. అన్నింటికన్నా ఉత్తమమైనది వర్తమాన ప్రయత్నమే. ఎందుకంటే వర్తమానంలో శ్రద్ధతో నిర్వర్తించవలసి ఉన్న ప్రయత్నం నీ చేతిలోనే ఉన్నది. వర్తమాన సుదృఢ ప్రయత్నములచే పూర్వ సంస్కారములను, వ్యసనములను, దౌర్బల్యములను జయించి వేయాలి. బలి తండ్రి, వర్తమానపు పురుష ప్రయత్నం గురించి మీరు నొక్కి వక్కానిస్తున్నారు, బాగానే ఉన్నది. అయితే నాదొక సందేహం. తాతగారైన ప్రహ్లాద చక్రవర్తి ఎట్టి వర్తమాన ప్రయత్నాలు లేకుండానే బాల్యంలోని ఈ సంసార చిటపటలైన హర్ష దుఃఖాలను ఉపశమింపజేయగలిగారే, అది వారికి ఎలా సాధ్యపడింది? విరోచనుడు: అట్టి మహనీయులు ఈ ఉపాధి ప్రాప్తించటానికి మునుముందే ఇతఃపూర్వపు స్వప్రయత్నములచే హర్షామర్షములకు నిమిత్త భూతములైన పూర్వకర్మలను క్షయింపజేసుకొని ఉన్నారు. అంతరంగంలో గూడు కట్టుకొని ఉన్న సుఖదుఖములకు సంబంధించిన అవగాహన, ఆశల ప్రకటనమే ప్రారబ్ధము అని శాస్త్రజ్ఞానుల అభిప్రాయం. అయితే ఎండమావులలో కనబడే దాని పట్ల అది జలము అను భావం యథార్థమైన జ్ఞానంచే నశిస్తోంది కదా. పురుష ప్రయత్న బలముచే ఏర్పడినది నియతి రూపమగు ప్రారబ్ధమును కూడా తప్పకుండా భావౌన్నత్యముచే జయించి వేయవచ్చు. సర్వమునకు కర్త అగు ఈ జీవుడు అనబడువాడు మనస్సు కంటే వేరు కాదని మా అభిప్రాయం. ఈ మనస్సు దేనిని ఏ విధంగా కల్పన చేస్తుందో దానిని ఆ విధంగానే పొందడం జరుగుతోంది. మనస్సు ఇదియే నియతి అని కల్పన చేస్తూ ఉంటుంది. అట్టి స్వయం కల్పితమైన నియతిని అనుసరించి ఇది నియతి, ఇది అనియతి అనునట్లుగా ఆయా పదార్థములను గాంచుతూ ఉంటుంది. నియతిని కూడా చిత్తమే స్వసంకల్పానుసారంగా ఉత్పత్తి చేయడం జరుగుతోంది. చిత్తమే లేక మనస్సే స్వరూపంగా గల ఈ జీవుడు ఒకానొక అర్థవంతమైన జన్మయందు సాక్షి చైతన్య సాక్షాత్కారం పొందుచున్నాడు. అనగా చిత్తము అనియతము, నిత్యము, ఏకస్వభావము అగు పరమాత్మయందు ఉపశమనం పొందుతోంది. నేను సర్వదా సాక్షి మాత్రమగు శుద్ధ చైతన్యమే అనే భావన పొందుచున్నది. అప్పుడు అట్టి మనస్సు గల జీవుడు సమాధి రూపమగు నిర్విషయమును స్వీకరించుచున్నాడు. ఆకాశమునందు చలనరహితమై వాయువులాగా చిత్ప్రభావమునందు సంగరహితుడై ఆకాశమునందు చలనరహితమైన వాయువులాగా చిత్ప్రభావమునందు సంగరహితుడై సమాధి వహించి మౌనస్వరూపుడై ఉంటున్నాడు. సమాధి నుండి లేచుచున్నప్పుడు శాస్త్రములు చెప్పు నియమావళిని ఆచరించుచున్నాడు. తాను గ్రహించిన ఉత్తమ సత్యమును తదితరులకు తెలియజేయుటకు ఆయా శిష్టాచారములందు ప్రవర్తించుచున్నాడు. పుత్ర, వాయువు వీచుచున్నప్పుడు కొండపై చెట్లు కదులుతూ ఉంటాయి. కొండ కాదు కదా. మోక్షస్వరూపుడవు జ్ఞాని కూడా అటు సమాధి నిష్ఠుడై ఉన్నప్పుడు, ఇటు ఆయా వర్ణాశ్రమ ధర్మాలు నిర్వర్తిస్తున్నప్పుడు సర్వ విషయములు గ్రహించి ఉండుటచే ఏర్పడిన స్థిరమైన మనస్సు కలిగి ఉంటాడు.
తాను మాత్రం విక్షేపరహితుడై ఉంటాడు. అయితే ఈ మనస్సు జయింపబడనంత వరకు నియతి గాని ప్రారంధం గాని జయింపబడజాలదు. మానవ జన్మ పొందుటచే ఈ జీవుడు ఉత్తమమైన కర్మ జ్ఞానములను ఆశ్రయించుటకు అవకాశం పొందినవాడవుచున్నాడు. ఇప్పటి సంకల్పములు కార్యక్రమములను అనుసరించి ఉత్తరోత్తర పరిణామములు ఉండబోచున్నాయి. అందుచేత కుమార, నీ సంకల్పములు నీ ఆధీనంలోనే ఉన్నాయి కనుక చక్కగా ఉత్తమ సంకల్పములను ఆశ్రయించు. వైరాగ్యము, పురుష ప్రయత్నముల ద్వారా బ్రహ్మభావము గురించి చింతన చేయి. ఎవరికి ఏది ప్రాప్తిస్తుందో లేక ప్రాప్తించుటలేదో అదంతా పురుషార్థం యొక్క పర్యావసనమే అయి ఉన్నది సుమ. అందుచేత ప్రయత్నించి భోగంలందు విరక్తిని సమకూర్చుకో. అగమ్యం సుదీర్ఘమగు సంసారం అధిగమించాలంటే విషయముల పట్ల విరక్తి అను ఔషధం అత్యంత ఆవశ్యకం. భవము అనగా సంసారం అధిగమించబడనంత వరకు దివ్యమగు పరమశాంతి లభించదు. మోహ హేతువులైన ఈ దృశ్య విషయముల పట్ల అనురాగం ఉన్నంత వరకు అశాంతి తొలగదు. ఈ సంసారంలో కనబడే భోగములన్నీ అతి చంచలంలో దుఃఖప్రదములు అయి ఉన్నాయి. అయినప్పటికీ అజ్ఞానంచే మోహితుడవుచున్న ఈ జీవుడు వాటిచే ఆకర్షించబడుచున్నాడు. అట్టి ఆకర్షణ నుండి విడివడాలంటే శ్రవణము, మననము, నిధిధ్యాసలను అభ్యసించాలి. మనస్సును ఆత్మానుసంధానం చేయాలి. అభ్యాసం లేకపోతే భ్రమ తొలగదు. భ్రమ తొలగకపోతే నీ స్వస్వరూపమే అయి ఉన్న ఆత్మదేవుని దర్శించలేవు. ఆ రాజధిరాజును దర్శించినంతకాలం అత్యంత వ్యాకులతో కూడిన విషయములను ఆశ్రయించటం, విడవటం, ఇంతలోనే మరికొన్ని విషయములను సమీపించటం అనే శ్రమ తప్పదు. ఈ నీకు పూర్ణమగు శాంతి సంతృప్తులు లభించకపోవటానికి కారణం అల్పదృష్టిచే విషయములను ఇవే సర్వస్వం అను బుద్ధితో సుదీర్ఘకాలం ఆశ్రయించటమే. బలి. దానవేశ్వర, ఏ విషయ విరక్తిచే నిరంతరం ఆత్మయందు స్థితి కలిగి ఉంటామో అది కలిగేదెట్లా? విరోచనుడు. గొప్ప వస్తువును చూచినప్పుడు అల్ప వస్తువును కోరుకోవటం స్వయంగానే సన్నగిల్లుచున్నది కదా. ఆత్మ సందర్శనం చేయలేక ఆత్మ నెరుగుటచే విషయముల పట్ల విరక్తి తప్పక పొందగలవు. అందుచేత ప్రజ్ఞ అనే ఒరిపిడి రాతితో ఉత్తమ విచారణ అనే ప్రయత్నముచే ఆత్మ విచారణ చేయాలి. ఆత్మచే ఆత్మదర్శనం చేస్తూ ఉండాలి. మొదటి దశ. ఒక రోజుకు పగలు రాత్రి అనే రెండు విభాగములు ఉన్నట్లు ఈ మనస్సును కూడా రెండుగా విభజించాలి. మొదటి భాగం ఈ శరీర నిర్వహణకు కావలసిన ఉపభోగాలకు వినియోగించు. రెండవ భాగం శాస్త్రంలా గురువుల బోధలను గ్రహించటానికి, ఆకలింపు చేసుకోవటానికి వినియోగించు. లేదా విషయముల వైపు పరిగెడుచు అపరిశుద్ధమవుచున్న ఈ మనస్సు యొక్క కొంత భాగాన్ని గురువులను సేవించుట, బుద్ధిమంతులతో సంభాషించుట, స్వానుభవాలను శాస్త్ర ప్రవచనాలతో సరిపోల్చుకొనుట మొదలైన సన్మార్గాలలో వినియోగిస్తూ ఉండు. రెండవ దశ. కొంతకాలమైన తర్వాత నీ మనస్సు కొంత పరిపక్వం అవుతోంది కదా. అప్పుడు నీ మనస్సును 4 భాగాలుగా చేయి. మొదటి భాగం దేహయాత్రకు సంబంధించిన వాటితో పూరించు. రెండవ భాగం ఉత్తమ కర్మలకు వినియోగించు. మూడవ భాగం గురు శుశ్రూషచే పూరించు. నాలుగవ భాగమును శాస్త్రశ్రవణం, మననం చేయి. అప్పుడు క్రమక్రమంగా నీ చిత్తము తత్వనిశ్చయంతో కూడిన పరిపక్వత పొందగలదు. మూడవ దశ. క్రమంగా పరిపక్వత ప్రాప్తిస్తూ ఉంటుంది కదా. ఇక 2 భాగములను శాస్త్ర వైరాగ్యములందు వినియోగిస్తూ ఉండు. తక్కిన 2 భాగములను కూడా క్రమక్రమంగా ధ్యాన, గురుపూజ, ధర్మ నిరతిలతో పూరించు. శుభ్రమైన వస్త్రం మాత్రమే రంగును చక్కగా స్వీకరించుచున్నది కదా. ఏ చిత్తంలో అయితే విషయాభిలాష సన్నగిలుతూ వస్తుందో అట్టి శుద్ధ చిత్తం మాత్రమే జ్ఞానప్రాప్తికి యోగ్యమవుచున్నది. ఈ చిత్తము అనే బాలుడిని యుక్తి చేతను, పవిత్రములైన శాస్త్ర గురు వాక్యముల చేతను లాలించుచు చిదేక రసమును పొందింపజేయాలి. అప్పుడది స్వయముగా ఆహ్లాదకరమై సుందర శీతలమై విరాజిల్లగలదు. నాయన బలి, ఎట్టి కృత్రిమం గాని, కుటిల భావన గాని ఏమాత్రం లేకుండా ఉత్తమ బ్రహ్మాకార వృత్తిని బుద్ధిచే ఆశ్రయిస్తూ ఉండు. ఈ ఇంద్రియములు, ఈ విషయములు, ఈ వృత్తులు, వీటిని అనుభవిస్తున్న ఈ జీవుడు, ఇవన్నీ కూడా సచ్చిదానంద రూపమైనట్టి అధిష్టాన బ్రహ్మమే అయి ఉన్నాయి అను దృష్టిని బలపరుచుకో. చక్కటి ప్రజ్ఞ విచారణ ద్వారా ఆత్మదర్శనంచే తృష్ణారాహిత్యముచే ఆత్మదర్శనము, ఈ 2 పరస్పరం వృద్ధి పొందింపజేసుకుంటున్నాయి. భోగములందు అప్రీతి జనించుట చేతను, సర్వోత్తమమగు ఆత్మ యొక్క సందర్శన మగుట చేతను పరబ్రహ్మమునందు నీకు శాశ్వతమైన విశ్రాంతి సమకూరగలదు. ఎందుకో తెలియదు గాని
ఈ జీవుడు విషయానందమునే గొప్ప విషయంగా ఎంచుచున్నాడు. వాటి కొరకు ఆశ్రయిస్తూ ఆ ప్రయత్నంలో విశ్రాంతిని కోల్పోవచ్చున్నాడు. వాస్తవానికి పూర్ణమైన శాంతికి ఈ జీవుడు అర్హుడే. ఇందులో అనుమానం ఏమాత్రం లేదు. ఎందుకంటే ఈ జీవుడు శాంతమగు ఆత్మయే కదా. మరల చెప్పుచున్నాను, ఈ జీవుని స్వస్వరూపము పరమానందము, పరమశాంతము కదా. మొదట విషయముల పట్ల విరక్తి లేకపోయిందా? ఇక ఎన్ని యుక్తులుంటే ఏం ప్రయోజనం? ఆత్మను దర్శించడానికి బుద్ధి ప్రవృత్తిని పొందదు. 2. ఆత్మదర్శనం కానంత వరకు ఈ ఇంద్రియ విషయంలో, బాహ్య విషయంలో జీవుని ప్రలోభింపజేస్తూనే ఉంటాయి. కనుక నీవు ఇటు విషయ విరక్తి, అటు సమాధి ఒకేసారి అభ్యసిస్తూ రావాలని మరల గుర్తు చేస్తున్నాను. పురుష ప్రయత్నం ఉన్నప్పుడే ఈ బుద్ధి ఆత్మవైపు ప్రసరించడం జరుగుతోంది. భోగత్యాగం అనే పురుష ప్రయత్నంచే శ్రేయము అయినట్టి పరమాత్మయందు విశ్రాంతి సులభమవుచున్నది. పురుష ప్రయత్నముచే మాత్రమే ప్రారబ్ధమును దూరీకరించవచ్చు. భోగముల పట్ల ధ్యాసయే మోక్ష మార్గంలో ప్రబలమైన ప్రతిబంధకము. విరక్తిచే వివేకముచే విరక్తి జనించుచు క్రమక్రమంగా బలపడుచున్నాయి. సముద్రం మేఘముల వలె ఒకదాని ఉనికికి మరొకటి కారణమవుచున్నాయి. జై శ్రీరామ్. ఈ విధంగా ఆ మంత్రి మన వశమయ్యేది ఎట్లా అని చెప్పేసి బలిచక్రవర్తి అడగగా విరోచనుడు దాని గురించి ఒక్కొక్కటిగా వివరిస్తూ రావడం అనేది చూసాం. ఆయన ముఖ్యంగా ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు. ఏంటంటే మనం ప్రారబ్ధ కర్మల వల్ల ఇప్పుడు చేస్తున్న కర్మలు అనేవి జరుగుతూ ఉన్నాయి కదా. వాటిని కాదని మనం ఏ విధంగా ఉత్తమ విచారణ చేయగలుగుతాము అన్నట్టుగా బలిచక్రవర్తి అడగగా విరోచనుడు అక్కడ పదే పదే వర్తమానాన్ని గురించి చెప్తూ ఉన్నారు. అంటే ప్రారబ్ధము అని చెప్పేసి అలానే ఉండడం కాదు. ఇప్పుడు నీ స్వప్రయత్నంచే వర్తమాన కాలంలో వాటిని అధిగమించే విధంగా మనం ప్రయత్నించాలి అని చెప్పడం అనేది మనం చూసాము. ఇక మిగిలిన అంశాల గురించి మళ్ళీ తెలుసుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.